మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? మనమైతే మన ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? మనం సామర్లకోట నుంచి అయితే ఇదైతే 40 కిలోమీటర్స్ వస్తుంది. ఎక్కడంటే కెల్లంపూడి, పత్తిపాడు దాటేసాక ఉంటుంది ఎరకలపాలెం వాటర్ ఫాల్స్ అని. మనకి వెళ్తుండగానే దారిలో ఆంధ్ర సబర్మల్ అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి రైట్కి అయితే వెళ్ళాలి. దారిలో అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి చూడడానికి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ మాత్రం మీరైతే చూసుకోవట్లేదు. వీకెండ్స్లో రావడానికి కూడా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇది ఇక్కడైతే మనం ఓన్ వెహికల్తో రావాలి, సొంత వెహికలే అంతే తప్ప ఆటోలు బస్సులు గట్ట అయితే ఏమైతే తిరగవు. మనం ఓన్ వెహికల్ నెక్స్ట్ ఏమో మంచి కండిషన్లో ఉన్న బండి అయితే కావాలి. పెట్రోల్ కూడా ముందే చూసుకోండి, ఎందుకంటే పెట్రోల్ కొట్టించుకోవడం కూడా ఏముండవు ఇక్కడ. చుట్టూ లొకేషన్స్ అయితే చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కొండలతో. మీరే చూడండి. వెళ్ళే దారంతా అయితే ఇంకో ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది మరి, కింద కన్నాడాడి పైకి వెళ్ళాలి. ఇలాగా ఇలా మనకి ఎలా ఓ రూట్ ఉంటుంది, ఎలా ఓ రూట్ ఉంటుంది. మనం అయితే పైకి వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. రూట్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం కండిషన్లో ఉన్న బండ్లు అయితే చాలా కష్టంగా ఎక్కుతున్నాయి పైకి. మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే తెచ్చుకున్నాయి. చుట్టూ అయితే కొండలు అయితే చాలా బాగుంటాయి. అటువైపు పట్టించుకోకుండా ఇక్కడ నుంచి బండ్లు అయితే పైకి ఎక్కువ. ఇంకా మనం అయితే నడిచి వెళ్దాం పైకి. ఇంకా మనం అయితే అక్కడికి వెళ్ళాలి. మనకు కనబడుతుంది చూసారు పైన, అక్కడికి వెళ్ళాలి మనం వాటర్ ఫాల్స్కి. అయితే కార్ వేసుకొద్దాం అన్నారు. కార్ వేసుకుని వచ్చుంటే మా పని అయితే అయిపోదును. మీకు కింద ఏం చూపించాను కదా ఆ గుడి అదే. పైన అయితే చిన్న శివాలయం అయితే ఉంటుంది. పైనుంచి అయితే లొకేషన్ అయితే చూడండి. మనం బండిలో కింద అయితే పార్క్ చేసాం. ఆ కింద నుంచి అయితే ఎంత హైట్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా కొంచెం ఉంది ఎక్కాల్సింది. మీరు మీతో పాటు మొత్తం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ మాత్రం మస్ట్ గా క్యారీ చేయండి మర్చిపోకుండానే. మనం అయితే ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే వస్తాం. వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఓన్నో ఇది చిన్న వాటర్ ఫాల్స్, పైన ఇంకోటి ఉంది, పైకి వెళ్దాం. ఫైనల్గా వాటర్ ఫాల్స్కి అయితే వస్తాం. వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది, మీరైతే వాటర్ ఫాల్స్ అయితే చూడండి. కానీ ట్రెక్కింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కే వాళ్ళు ఉంటుంది పైకి రండి. చెప్పాను కదా పైన శివాలయం ఉంటుందని. మనకు వాటర్ ఫాల్స్ పక్క నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే పైన మనకి శివలింగం అయితే కనిపిస్తుంది. మా వాడైతే దిగారు కదా చూసారా, స్నానం చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం అయితే మన ఫ్రెండ్స్తో కూడా దిగి చిల్ అయ్యాం. ఇక్కడైతే వీకెండ్స్లో హ్యాంగ్అవుట్ అవ్వడానికి అయితే మంచి ప్లేసు, ఎందుకంటే ఎవరు ఉండరు మనం తప్ప. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, పెద్ద రిస్క్ ఏం కాదు. అలాగే మనతో పాటు ఫుడ్ అయితే తెచ్చుకోండి, దగ్గరలో అయితే ఫుడ్ కూడా ఏం దొరకదు. ఫైనల్గా కంప్లీట్ చేస్తాం. వాటర్ ఫాల్ దగ్గర అయితే స్నానం చేసి మన వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మరో ప్లేస్తో మళ్ళీ కలుద్దాం మనం అయితే. మరి ఉంటాను బాయ్స్, బాయ్ బాయ్.